ఏపీ సిఐడి మాజీ చీఫ్ సంజయ్కు సుప్రీంకోర్టు నోటీసులు. మీరు చూసుకున్నట్లయితే ఏపీ సిఐడి మాజీ చీఫ్ సంజయ్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అగ్నిమాపక విభాగంలో అవినీతి కేసులో ఆయనపై ఏపీ ప్రభుత్వం ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో సంజయ్కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఉన్నత న్యాయస్థానం తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అమానుతుల్లా, జస్టిస్ పీకే మిశ్రా ధర్మాసనం ఏపీ ప్రభుత్వ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సంజయ్కు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణ నెలాఖరుకు అయితే వాయిదా వేసింది. గతంలో మనం చూసుకున్నట్లయితే గతంలో ప్రభుత్వం సంబంధించి ఇలా కొన్ని అభియోగాలు ఎదుర్కొన్న వారిపై ప్రభుత్వం అయితే కేసులు అయితే పెట్టిందనమాట. అందులో భాగంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళడంతో సుప్రీంకోర్టు అయితే ఈయనకి మాజీ సిఐడి చీఫ్ సంజయ్ గారికి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను.